మావి 150 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ మాట్లాడింది అదే కాలనీలో నేను కూడా ఉంటున్నా. సో మాకు ఇల్లులు కావాలి. మేము 150 ఇక్కడ వచ్చి నేను 5 years అవుతుంది. నాది హైదరాబాదే, మా తాత ముత్తాతలు అందరిది హైదరాబాదే. మా జాబ్స్ కోసం మా నాన్న వాళ్ళు, మా అత్త వాళ్ళు అందరి సపోర్ట్తో ఇక్కడ ఇల్లు తీసుకున్నాను నేను. సో నేను నా వైఫ్ వర్కింగ్, ఇద్దరం వర్కింగ్, ఇద్దరం లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. మాకు ఒక 5 years పాప ఉంది. సో ఇప్పుడు మా ఫ్యూచర్ అంతా, ఇన్వెస్ట్మెంట్ అంతా దాని మీద ఎవ్రీ మంత్ 30,000 నేను ఈఎంఐ కడుతున్నా. ఇంకా 15 years ఈఎంఐ ఉంది నాకు. సో నా పాపకి నేనేమి ఇచ్చుకోవాలి ఫ్యూచర్గా, తర్వాత ఏంటి అనేది. ఈ మూసీ ఏందో, ఈ హైడ్రా ఏందో మాకు సంబంధమే లేదు. 20 years లేనిది ఇప్పుడు సడన్గా వచ్చేసి హైడ్రా గీడ్రా అనుకుంటా ఇల్లు కొడతా అంటే ఆ పాత గవర్నమెంట్ ఇంతవరకు ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఈ గవర్నమెంట్ ఎందుకు ఇనిషియేటివ్ తీసుకుంటుంది? ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చి జంప్ అయ్యి ఆయన పొజిషన్ కోసం ఇప్పుడు ఏదో ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పి చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సరైనది కాదు. ఇదే మొండి వేగంగా ప్రభుత్వం ముందుకు పోతుంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఎట్లా ఇంకా మేము ధర్నా చేయడానికి ఇంకా మాకు ఓపిక లేవు. మాకు పెద్ద లీడర్స్ కావాలి, వాళ్ళ సపోర్ట్ ఉండాలి. వాళ్ళు ఏమన్నా ఉంటే, వాళ్ళు ఏమైనా చేయగలిగితే వాళ్ళ వెనకాల మేము ఉంటాం, మా ఇల్లు మేము కాపాడుకుంటాం. అంతకుమించి మాకేం లేదు. వేరే ఇల్లు వద్దు. మా కాలనీ ఇనిషియేటివ్ ఎట్లా తీసుకోవాలో మాకు తెలుసా. మా కాలనీలో ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్డ్ డీసీపీ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, హైకోర్టు లాయర్స్ కూడా ఉన్నారు. మాకేం చేయాలో మాకు తెలుసు. మేము ఆల్రెడీ పిటిషన్స్ పెట్టుకున్నాం. నిన్న తెలంగాణ భవన్కి వెళ్ళి కూడా మా అర్జీ పెట్టుకున్నాం, మేము మాట్లాడుకున్నాం. సో ఒకవేళ వచ్చినా కూడా, ఇప్పుడైతే మా కాలనీకి రాలేదు, ఒకవేళ వచ్చినా కూడా మేము ఏం చేయాలో మాకు తెలుసు, మా ఇల్లు ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. భయపడేది లేదు, ఏం లేదు. ఆయన చెప్తున్నా కదా, వేరే పార్టీ నుంచి వచ్చి జంప్ అయ్యి ఇప్పుడు సీఎం అయ్యి మా తల మీద కూర్చుంటే మాకు ఈ సీఎం వద్దు, మాకు అవసరమే లేదు. ఎవరైతే ప్రజలకు అండగా ఉండి ఇనిషియేటివ్ తీసుకొని పరిపాలన మంచిగా ఉన్న సీఎం ఉంటేనే మాకు కావాలి. ప్రజా ఏడుందన్న, ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటే ప్రజాప్రభుత్వం అంటే ఏడికెళ్ళే వరకు అవుతుంది అది. నేనైతే ఓటు వేయలేదు ఆయనకి, నేను ఫ్రాంక్గా చెప్తున్నా. నేనైతే ఓటు వేయలేదు ఆయనకి. నేను గుద్దింది టీఆర్ఎస్కి గుద్దినా, బీఆర్ఎస్కి గుద్దినా. ఓకేనా? ఈయన బై ఛాన్స్లో వచ్చిండో మళ్ళీ ఏందో మళ్ళీ ఆయన కిస్మత్తో సీఎం అయింది తప్ప నేనైతే కాంగ్రెస్కి గుద్దలేదు. నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తా అన్న, సరే అన్న రిజిస్ట్రేషన్ నాకు 5 years తర్వాత 5 years ముందే నాకు కట్టుకుని వెళ్ళు. అప్పటి వరకు మా కాలనీ డెవలప్మెంటే కాలే. నేను పనులు కడుతున్నా. ఓకేనా? లైక్ కరెంట్ బిల్లులు, వాటర్ బిల్లులు. రీసెంట్గా జిహెచ్ఎంసీ వచ్చి మాకు డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఇచ్చిందన్న. రీసెంట్గానే వచ్చి 1 month అవుతుంది. మాకు డ్రైనేజ్ కనెక్షన్లు ఇచ్చి మా కాలనీ డెవలప్ చేస్తుంది అన్న టైంలో ఇప్పుడు వచ్చి మూసి ఉంది, ఇల్లు కూడా కొడతామనంటే ఏం వర్కౌట్ అవుతుంది అన్న. మేము జాబుల మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోలేకపోతున్నాం. మాకు పాప ఉంది, స్కూలింగ్ ఇక్కడ వేసుకున్నాను మా పాపకి. ఇప్పుడు ఎల్కేజీ మా పాప. ఇప్పుడు తీసుకోవడం అంతే. ఫ్యామిలీ ఆఫీస్ ఇక్కడ ఉన్నాక నేను దిల్షన్ షిఫ్ట్ అయ్యి ఆఫీస్ దగ్గర అయితే అని చెప్పి ఈడికి వచ్చి ఈడుంటే ఇప్పుడు ఈ టెన్షన్తో నేను నా వైఫ్ వర్క్ చేయడానికి సఫర్ అవుతున్నాం కూడా. ఇప్పుడు ఉన్నదే మాకు ఆధారం ఇల్లు, ఇంకా ప్రాపర్టీ ఏడా తీసుకుపోయి ఉంటాం మేము. మా సామాన్లు ఉండే, అన్నీ ఉండే, మా జీవితాలన్నీ హైదరాబాద్లో అంకితం చేసుకొని బయట ఎందుకు బతుకుతాం మేము? సో అదన్న, మాకు ఏ ప్రాపర్టీస్ వద్దు, మా జీతం మేము చేసుకుంటున్నాం, మా ఇల్లు మాకు కావాలి, మాకు అదే చాలు. గవర్నమెంట్ నుంచి ఒకటే తరఫున ఇప్పుడు హరీష్ రావు అన్న గారు వచ్చారు ఇక్కడికి. సో వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు పెద్దగా మా ముందు అండ ఉండి ఏమన్నా హెల్ప్ చేస్తే మా కాలనీ మేము సేవ్ అవుతాం. మా కాలనీ కాదు, పక్క మూసీ నది నుంచి అక్కడ లంగరోజు ఇవన్నీ ఏమి ఉన్నాయో హెల్ప్ చేయండి చాలు, మాకు అంతకుమించి ఏం లేదు. అదన్న నా తరఫు నుంచి అర్జీ.